తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. మీ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు మనం కట్టె పొంగలి తయారు చేసుకుందాం. కట్టె పొంగలికి కావాల్సింది ఈ కప్పున్నరతో రైస్ ముందుగా తీసుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఈ రైస్ మనం దోసకు వాడతాం కదా, ఆ రైస్ తీసుకుంటే చాలా బాగుంటుంది సోనా మసూరి రైస్ కన్నా. అందుకే ఈ దోస బియ్యంతో నేను తయారు చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. ఈ కప్పు తలగొట్టుగా పెసరపప్పు తీసుకున్నాను. ఇది లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా, అందులో వేసి ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం వేస్తాం. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ రైస్ లో అన్నము పెసరపప్పు ఇదిగో ఇంత మెత్తగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. కొంచెం అల్లం తురుము, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, జీడిపప్పు, కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు, 2 రెబ్బలు కరివేపాకు. ఇలా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకో. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ పోపును ఇందులో వేద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కట్టె పొంగలి రెడీ.